మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము. మరియు తన అవ్వ అయిన మయాక అసహ్యమైన ఒక దాని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపు దీవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నీయు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను కాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇజ్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచుండెను. ఇజ్రాయేలు రాజైన బయేషా యూదావారికి విరోధి అయ్యుండి యూదా రాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండెను, అతని యొద్దకు ఎవరునూ పోకుండెను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజనగరు యొక్క ఖజానాలోనూ శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులకు అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టిమ్రోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజయ్యున్న బెన్హదదునకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగియుండవలెను. కనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపుచున్నాను. నీవు వచ్చి ఇజ్రాయేలు రాజైన బయేషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికినీ కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇజ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును దానును అబీల్ బెత్మయాకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లగొట్టెను. అది బయేషాకు వర్తమానము రాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరునూ నిలిచిపోకుండా యూదాదేశపు వారందరూ రావలనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయేషా కట్టించిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకుని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబెను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగము పుట్టెను. అంతట ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషపాతు అను అతని కుమారుడు రాజాయెను.